బైబిల్లో ఉన్న వారందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. హల్లెలూయా. ఈ సంవత్సరమంతా దేవుడు తన కృపలో మనలను ఏ విధంగా రక్షించాడంటే ఒక దూతను పెట్టి. ఈ మాటను రాస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే ఒక రాజు రాస్తున్నాడు. దావీదు మహారాజు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆయన జీవితంలో ఆ పైన 1వ కీర్తనకు పైన చిన్న అక్షరాలతో దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. తోలివేయబడిన వాడు పలుకుతున్న మాటలు, వెలివేయబడిన వాడు పలుకుతున్న మాటలు. అబీమెలెకు రాజు చేతిలో ఒక బందీగా బంధించబడి ఒక రాజు స్థానములో ఉన్నటువంటి వాడు శత్రు భయము చేత భయపడుతూ మరణ బంధకాల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు ఏమైపోతుందో నా పరిస్థితి, ఏమైపోతుందో నా ప్రాణము అని చెప్పి ఆలోచిస్తూ మరణ భయములో ఉన్నటువంటి రాజు ఆయన 3వ మాటలో 4వ మాటలో అంటాడు ఏమనంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములు అన్నింటిలో నుండి ఆయనను తప్పించెను. హల్లెలూయా. దేవుని యొద్ద నేను విచారణ చేశాను. రాజు స్థానములో నేను ఉన్నాను. రాజు స్థానములో ఉన్నవాడు, రాజుగా ఉన్నవాడు భయపడిపోతా ఉన్నాడు. ఇన్ని రోజులు చక్కగా రాజ్య పరిపాలన చేయటువంటి అవకాశం వచ్చినా శత్రువు తరుముతూ ఉన్నాడు. ఎవరు కాదు శత్రువు, సొంత మామ శత్రువుగా మారి తరుముతూ ఉన్నాడు. చంపాలి, చంపేయాలి అని చెప్పేసి. కానీ శత్రువు భయం నుంచి తరుముకుంటూ పారిపోతూ ఉన్నప్పుడు అబీమెలెకు రాజు అన్నటువంటి వ్యక్తి దగ్గర ఈ యొక్క ఒక బందీగా బంధించబడ్డాడు దావీదు. బందీగా బంధించబడినప్పుడు ఈయనకు ఏం చేయాలో అర్థం కాలేదు. అందరూ అంటూ ఉన్నాడు, గొలియాతును హతమొందించిన వాడు వీడే కదా, ఇశ్రాయేలు సైన్యమునకు రాజుగా అభిషేకించబడిన వాడు వీడే కదా, రాజుగా అభిషేకించబడిన వాడు, గొలియాతును అంతమొందించిన వాడు, ఫిలిష్తీయులను అంతమొందించిన వాడు ఏమైపోయాడో తెలుసా? ఆ విజయ గర్వాన్ని దాన్ని గర్వించి ఒక పిచ్చివాడిగా మారిపోయాడే. అవమానం ఎదురవుతా ఉంది, అవమానపరుస్తూ ఉన్నారు. ఏ పిచ్చివాడితో నాకేంటి పని, తోలేయండి, గెట్టేయండి అనేసి అబీమెలెకు రాజు ఈ యొక్క దావీదును తోలివేసిన తర్వాత దావీదు దేవుడికి ఏం చేస్తున్నాడో తెలుసా? ఒక కృతజ్ఞతగా చెల్లిస్తూ ఒక కీర్తన రాస్తూ ఉన్నాడు. ఆ కీర్తనలో ఏమని రాస్తున్నాడంటే, నన్ను ఈ యొక్క మరణ భయము నుంచి తప్పించేటువంటి దేవుడు, నాకు కలిగినటువంటి భయములు అన్నింటి నుంచి ఆయన తప్పించాడు కనుక ఆయన నేను ఏం చేస్తాను? మొదటి వాక్యం ధ్యానించండి. మొదటి వాక్యం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా.
నా దేవుడు నా మరణ భయం నుంచి నన్ను తప్పించాడు. నా దేవుడు నాకు కలుగుతున్నటువంటి భయములు అన్నిటి నుంచి నన్ను తప్పించాడు. నా దేవుడు తప్పించాడు కనుక నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను. ప్రైజ్ ది లార్డ్. నిత్యము నిత్యము, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ప్రాణ భయము నుంచి తప్పించినందుకు కృతజ్ఞత చెల్లించడం కాదు, కానీ నా జీవిత కాలమంతయు నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును, నా నోట నుండును. అయితే ఇదిగో వాళ్ళంటూ ఉన్నారు ఏమని, ఈ యొక్క వెర్రివాని వల్లే ప్రవర్తిస్తూ ఉన్నాడు, పిచ్చి పట్టిన వాడు తోలివేయండి అనేసి అంటున్నప్పుడు దావీదు అంటున్నాడు, నాకు ఉన్నటువంటి 2వ వాక్యంలో యెహోవాను బట్టి నేను నీ అతిశయం ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి, ఎవరిని బట్టి నువ్వు అతిశయించాలి. దావీదు అంటూ ఉన్నాడు, నేను యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. కొందరు అందాన్ని బట్టి అతిశయిస్తారు, నేను అందముగా ఉన్నాను అని అతిశయిస్తారు. కొందరు జ్ఞానమును బట్టి అతిశయిస్తారు, నాకు జ్ఞానం ఎక్కువ ఉందని. కొందరు డబ్బును బట్టి అతిశయిస్తారు, నాకు డబ్బు ఉందని. కొందరు ఆస్తిని బట్టి అతిశయిస్తారు, నేను ఆస్తి సంపాదించాను, అంతస్తు సంపాదించానని. మరికొందరైతే గుర్రములను బట్టి రౌతులను బట్టి అతిశయిస్తారు, కానీ వారికి కలిగినటువంటి స్తోమతను బట్టి అతిశయిస్తున్నారు. కానీ దావీదు అంటున్నాడు, ఒక రాజు స్థానములో ఉన్నటువంటి వాడు పలుకుతున్న మాట ఏంటో తెలుసా, నేను యెహోవాను బట్టి అతిశయించుచున్నాను. హల్లెలూయా. నువ్వు ఎవరిని బట్టి అతిశయించాలి? నీ ధనమును బట్టా, ఘనతను బట్టా, పేరును బట్టా, ప్రఖ్యాతిని బట్టా, నీ అందమును బట్టా, ఐశ్వర్యమును బట్టా కాదు. ఈ దేవుని బట్టి నువ్వు అతిశయించాలి. నా దేవుడు సమస్త జ్ఞానమునకు ఆధారభూతుడు అని చెప్పేసి నువ్వు అతిశయించాలి. దావీదు అదే చేస్తూ ఉన్నాడు. దావీదు అది చేస్తూ ఆయన నాకు కలిగిన భయముల నుండి నన్ను రక్షించను. ఎలా రక్షించాడంట, ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించను. హల్లెలూయా. నీ దేవుడు నిన్ను రక్షించాలి అంటే ఏం చేయాలి? ఈ కీర్తన రాస్తున్నటువంటి భక్తుడు దేవుడు ఆయనను రక్షించడానికి ఏం చేశాడు? మొదట ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించాడు. నిత్యము ఆయన కీర్తి ఆయన నోట ఉంచుకున్నాడు. దేవుడి కీర్తి నీ నోట ఉన్నప్పుడు నీవు రక్షించబడతావు. దేవుణ్ణి ఎల్లప్పుడూ సన్నుతించినప్పుడు నువ్వు కాపాడబడతావు. మొదటిగా. రెండవదిగా, నీవు దేవుని దూతల చేత రక్షించబడాలి అంటే ఏం చేయాలి చూద్దాం. 5వ వాక్యమును 4వ వాక్యమును ధ్యానించండి. యెహోవా యొద్ద విచారణ చేయగా, ఆయన ఎవరి దగ్గర విచారణ చేయాలి? నువ్వు దేవుడి దగ్గర విచారణ చేయాలి. విచారణ అనగా అర్థం ఏంటంటే ఎంక్వైరీ, విచారణ. అయ్యా, ఇదిగో నేను ఈ సంవత్సరంలో ఎందరో మనుషులందరి దగ్గర విచారణ చేసింటో, నా సమస్య ఇది, నా బాధ ఇది, నా ఇబ్బంది ఇది, నాకు ఏదైనా సహాయం చేయండి అని కావచ్చు. అనారోగ్య పరిస్థితులలో, ఆర్థిక ఇబ్బందులలో ఎన్నెన్నో విచారమైనటువంటి సంగతులు మన జీవితాన్ని కలిచివేస్తాయంట. నువ్వు విచారణ చెందుతున్నప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడంటే, ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథము తెరవండి. 94 కీర్తన 18వ వాక్యము. నా కాలు జారినని నేను అనుకొనగా, యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మదిని కలుగజేసాను. చప్పట్లు బిగ్గరకూడదమా? హల్లెలూయా.
నా కాలు జారిన నేను అనుకొనగా నీ కృప నన్ను బలపరచింది. ఎంత గొప్ప మాట. నా అంతరంగమున అంటే నా హృదయములో విచారములు హెచ్చగా, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, జీవితంలో విసిగిపోయి, సమస్యల చేత, సమస్యల అలజడిలో కూరుకుపోయి, నిద్ర పట్టక రాత్రులలో అయ్యా నా కళ్ళు గూడ్లు కట్టుకొని వేకువజామున తెల్లవారు అయ్యేంత వరకు కూడా ఎంతగానో విచారం నా విచారంలో నా హృదయము హెచ్చైపోతున్నప్పుడు భక్తుడు మాట్లాడుతున్నాడు, నా అంతరంగమున విచారములు హెచ్చగా ఆదరించేవారు మనుషులు కాదండి. మనుషులు ఏ రోజు నిన్ను ఆదరించరు. ఆదరించేవాడు ఒక్క దేవుడు మాత్రమే. హల్లెలూయా. నా అంతరంగమున విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నాకు నెమ్మది కలుగజేస్తున్నయ్యా. దావీదు మహారాజు జీవితంలో ఎన్నో విచారములు అంతరంగ ముందు విచారములు హెచ్చినప్పుడు ఎవరి దగ్గర విచారణ చేశాడో తెలుసా? దేవుడి దగ్గర విచారణ చేశాడు. ఎన్నో భయాలు, ఈ సంవత్సరంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనే భయాలను వెంటాడయ్యా. ఎన్నో అప్పుల బాధలు అనే భయాలను వెంటాడయ్యా. ఈ యొక్క సంవత్సరంలో ఈ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు అనే భయాలు, అప్పుల బాధలు అనే భయాలు, అనారోగ్యములు అనే భయాలు కుటుంబాన్ని కృంగదీసి, జీవితాన్ని కృంగదీసి, ఎటు దిక్కుతోచ స్థితిలో ఉన్నప్పుడు ఈ ఉదయకాశంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరంలో ఎన్నో భయాలు నిన్ను ఆవరించి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, వాటి అన్నింటిలో నుంచి నా దేవుడు నన్ను విడిపించెను అని దావీదు సాక్ష్యమిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ సాక్ష్యాన్ని నీవు కూడా చెప్పగలగాలి. ఈ సాక్ష్యాన్ని నీవు చెప్పుదువు గాక. భయములు తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక, తొలగిపోవును గాక. హల్లెలూయా. విచారములు హెచ్చాయి. దేవుని యొక్క విచారణ చేస్తానయ్యా నేను. నా దేవా, ఈ విచారణ నా జీవితంలో విచారము, ప్రాణ భయాలు, మరణ భయాలు కలుగుతున్నాయ్యా. ఏం చేయాలయ్యా? దిక్కు తోచలేదు. భక్తుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో విచారములు హెచ్చినప్పుడు, నీ జీవితంలో భయములు కలిగినప్పుడు నీవు చేయవలసిన ఒక పని ఉంది. ఏం చేయాలో తెలుసా? ఆ కిందే మాట్లాడుతున్నాడు. 5వ వాక్యంలో మాట్లాడుతున్నాడు. 5వ వాక్యం, వారు ఆయన తట్టు చూడగా, కీర్తన 34:5, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడును లజ్జింపకపోయెను. హల్లెలూయా. నీ భయములలో, నీ బాధలో, నీ నిందలో, నీ అవమానములో, నీ కష్టములో నీవు చూడవలసింది ఎవరి వైపు? నీ దేవుడి వైపు. భక్తుడు అంటున్నాడు, వారు ఎవరు? భయములు ఉన్నవారు ఎవరు? విచారములు ఉన్నవారు ఎవరు? కృంగిపోతున్నవారు ఎవరు? బాధలో ఉన్నవారు ఏం చేశారంట? వారు ఆయన తట్టు చూడగా. ఎంత గొప్ప మాట. ఎవరు తట్టు చూస్తే ఏం కలిగిందంట? వెలుగు కలిగేను అంటే వీరి జీవితంలో అప్పుడు ఏముందంట? ఏముందని? వెలుగుకు ఆపోజిట్ వర్డ్ ఏంటి చెప్పండి? చీకటి. చీకటి, అంధకారమయమైనటువంటి జీవితాలు. జీవితంలో చీకటి ఎప్పుడు ఉంటుందంటే, సమాధానం లేకపోతే చీకటి, నెమ్మది లేకపోతే చీకటి, ఐక్యత లేకపోతే చీకటి, ఏదైనా సమస్యల్లో కూరుకుపోయినప్పుడు జీవితం అంతా కూడా చీకటిమయమైతుంది. ఎన్నో నిద్రలేని రాత్రులు అంటే అర్థం ఏంటో తెలుసా? చీకటితో నీవు సహవాసం చేసినటువంటి రాత్రులు. ఆ రాత్రులు చీకటితో సహవాసం చేసినటువంటి ఆ రాత్రులలో దేవుడు మాట్లాడుతున్నాడు. భక్తుడైనటువంటి దావీదు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు
ఆయన తట్టు చూస్తే వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వెలుగు కలిగినటువంటి జీవితంలో ఏముంటుందంట? వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయెను. లజ్జింపకపోయేనంటే అర్థమేంటో తెలుసా? సిగ్గుపడకపోయెను. హల్లెలూయా. అప్పులు ఎక్కువైతే అప్పులు ఉన్నవాడు వచ్చి అంటాడు, అప్పులు కట్టడానికి చేత కాకపోతే ఎందుకు తీసుకున్నావు? అయ్యా లోపలికి వచ్చి మాట్లాడదాం. లేదు నేను రాను, ఇక్కడే ఉండి మాట్లాడతా, బయటనే ఉండి మాట్లాడతా అంటాడు. అందరు చూస్తున్నారయ్యా, వీధిలో వాళ్ళందరూ చూస్తున్నారయ్యా, లోపలికి రాయ్యా. లేదు నేను నీకు ఇచ్చినప్పుడేమో నా అందరికి చొప్పించినా అందరికి తెలియాలి నువ్వు ఇలాంటి వాడివి, ఇలాంటి దానివని. ఇంకోసారి నీకు ఎవరు కూడా అప్పు పుట్టకుండా చేస్తా. సిగ్గుతో తల వంచుకున్న దినాల్లో దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుడి వైపు చూస్తే వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయెను. హల్లెలూయా. దేవుడి వైపు చూసినటువంటి వారి ముఖములు లజ్జింపకపోకుండునుగాక, లజ్జింపకపోకుండునుగాక, సిగ్గునందకుండుదురుగాక. దేవుడి వాక్యం ఉంది, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. బైబిల్ వాక్యం ఏముందంట? నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోవును. మరి ఏమవుతాయంట? సిగ్గునందకుండా ఎలా ఉంటారంట? కృప వెంబడి కృపను పొందుచు కృపలో జయ గీతాన్ని పొందుకుంటారు. ప్రైజ్ అల్లాహ్. దేవుడు నీ జీవితంలో తోడుగా ఉండాలంటే, నీ దేవుడు రక్షించాలంటే నువ్వు మొదట ఏం చేయాలంట? ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించాలి. నీ నోట ఏమి రావాలి? దేవుడి మాట, దేవుడి పాట. ఈ రెండు ఎప్పుడు ఉండాలి. రెండవదిగా ఏం కలగాలంట? నీ విచారములు హెచ్చినప్పుడు, శోధన సంభవించినప్పుడు, విచారములు నీ జీవితంలో హెచ్చినప్పుడు నీ దేవుడి దగ్గర నువ్వు విచారణ చేస్తే ఆయన ఏం చేస్తాడంట? గొప్ప ఆదరణ చేత నిన్ను ఆదరించి తన కృప చేత నిన్ను బలపరుస్తాడంట. మూడవదిగా ఏం చేయాలంట? నీ శ్రమలలో, నీ బాధలలో, నీ కష్టాలలో, నీ ఎదుర్కొంటున్నటువంటి నీ చీకటి జీవితంలో ఎవరి వైపు చూడాలంట? దేవుడి వైపు చూడాలంట. భక్తుడు ఏమన్నాడు? వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగేను, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపక పోయేను. ఈ మూడు నీ జీవితంలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏం చేస్తాడంటే, ఇప్పుడు చదవండి 34వ కీర్తన 7వ వాక్యమును ధ్యానించండి. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచి వారిని రక్షించును. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దూతలు ఏ విధంగా రక్షిస్తాయి నిన్ను? ఏ విధంగా రక్షిస్తాయి? ఒకసారి చూద్దాం. 91వ కీర్తన 11వ వాక్యం ధ్యానించండి. 91. నిన్ను గూర్చి నీ దేవుడు ఎవరికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు? యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షించును. ఏ విధంగా రక్షిస్తుందంట? నీ మార్గములలో అన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు ఏం చేస్తారంట? తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారంట. నిన్ను ఎలా పట్టుకుంటారంట? చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారంట నిన్ను. అంటే దేవదూతల చేతుల మీదుగా నడిపించేంత గొప్పలమా మనము? చెప్పండి. డబ్బున్న వారమనా? పేరున్న వారమనా? ఏముందయ్యా? కనీసము దేవదూతలు మన పేర్లను పలికేందుకని మనం అర్హులమా?
దేవదూతలు మన దగ్గరికి కనీసము దేవదూతల పేర్లు మనం చెప్పేందుకని అర్హులమా? కాదే. కానీ నీ దేవుడు నీకు ఒక గొప్ప సెక్యూరిటీ కల్పిస్తా ఉన్నాడు. ఎవరి చేత? దేవుని యొక్క దూతల చేత. అంటున్నాడు, నీ మార్గములలో నిన్ను కాపాడుటకు ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. వారు ఏం చేస్తారో తెలుసా? తమ చేతుల మీదుగా ఎత్తి పట్టుకుంటారంట. దేవదూతల చేతుల మీదుగా నిన్ను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. నీ పాదములకు రాయి తగలడం లేదు. ఆ విధంగా నడిపిస్తూ ఉన్నప్పుడు నీ పాదములకు రాయి తగులదు. మరి ఏ విధంగా దేవుడు కాపాడుతాడు? ఇదొక్క మాట చెప్పి నేను ముగిస్తాను. 121వ కీర్తన చూద్దాం. 5వ వాక్యం ధ్యానించండి. 121:5. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నిరాకపోకల యందు యెహోవాయే నిన్ను కాపాడును. హల్లెలూయా. పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగలకుండా ఆయనను కాపాడును. హల్లెలూయా. ఆ పై వాక్యం ఉంటది, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. హల్లెలూయా. ఏ విధంగా నీ దేవుడు నిన్ను కాపాడుతాడంట? కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకకుండా నిద్రపోకుండా కాపాడుతూ ఉన్నాడు. కునుకకుండా నిద్రపోకుండా. ఎలా? పగలు ఎండ దెబ్బ నీకు తగులకుండాను, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులకుండాను. తర్వాత ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. దేన్ని కాపాడుతాడంట? ప్రాణము. పగలు ఎండ దెబ్బకైనను రాత్రి వెన్నెల దెబ్బకైనను తగులకుండా ఆయన నిన్ను కాపాడును. పగలు, ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి దెబ్బ తగిలే దేనికండి? చెప్పండి, గట్టి చెప్పండి. ఎవరికి, దేనికి తగులుతుంది దెబ్బ? శరీరానికి. అవునా? శరీరానికి దెబ్బ తగిలేది. అది కాళ్ళు కావచ్చు, చేతులు కావచ్చు, తల కావచ్చు. శరీరానికి దెబ్బ. దేవుడు అంటున్నాడు, పగలు ఎండ దెబ్బకైనాను రాత్రి వెన్నెల దెబ్బకైనాను, రాత్రి వెన్నెల దెబ్బ అయినాను నీకు తగులదు. పగలు ఎండ దెబ్బ, రాత్రి వెన్నెల దెబ్బ నీకు తగులదు. ఒకటి, దేనికి తగులదు? శరీరమునకు తగులదు. రెండవదిగా చదువని నాయన, ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేన్ని కాపాడుతాడంట? శరీరమును కాపాడిన దేవుడు నీ ప్రాణమును కాపాడుతాడంట. ప్రాణమును. మనిషిలో ఏముంటాయి? శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరానికి పగలు ఎండ దెబ్బ అయినాను రాత్రి వెన్నెల దెబ్బ అయినాను తగలకుండా కాపాడుతాడు. రెండవదిగా నీ ప్రాణమును దేవుడు కాపాడుతాడు. ఎప్పుడెప్పుడంట? నీ ప్రాణమును దేవుడు కునుకకుండా నిద్రపోకుండా దేవుడు కాపాడుతాడు. ఆయన కాపాడాలంటే నువ్వేం చేయాలంట? నిత్యము దేవుణ్ణి సన్నతించాలి. నిత్యము నీ నోట దేవుడి మాట, పాట ఉండాలి. దేవుడి మాట ఉండాలి, కానీ లోకములో మాటలు ఉండకూడదు, ముస్లిం ముచ్చట్లు ఉండకూడదు, బూతులు ఉండకూడదు. మన నోటి నుంచి వ్యర్థమైన మాటలు రాకూడదు. మన నోటి నుంచి ఐహిక విచారాలు ఉండకూడదు. మన నోట నుంచి ఇతరేతరమైనటువంటి సహవాసపు సంబంధమైనటువంటి మాటలు మనకు రాకూడదు. మన నోట నిత్యము ఏముండాలి? దేవుడి
మాటలు దేవుడి పాటలు ఉండాలి మొదటిగా. రెండవదిగా, నీ జీవితంలో విచారములు కలిగినప్పుడు, బాధలు కలిగినప్పుడు, నిందలు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు ఎవరికి చెప్పాలి? నీ దేవుడికి చెప్పాలి. నీ దేవుడి చందంలో మొర పెట్టాలి. దావీదు జీవితంలో కలిగినటువంటి మరణ భయములు అన్నింటి నుంచి విడిపించగలిగింది తన అన్నలు కాదు, తన తండ్రి కాదు, తన కుటుంబ సభ్యులు కాదు, తన స్నేహితులు కాదు, తన బంధువులు కాదు, దేవుడే. అందుకే అంటున్నాడు కదా, నాకు కలిగిన భయములు అన్నింటిలో నుంచి ఆయన నన్ను విడిపించెను, తప్పించెను అన్నాడు. అవి తప్పించాలి అంటే నువ్వు ఎవరి వైపు చూడాలి? యెహోవా వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట? వెలుగు కలిగింది. వారి జీవితంలో ఉన్నటువంటి చీకటంతా కూడా తొలగిపోయింది. ఈ మూడు నీ జీవితంలో ఉండగలిగితే నీ దేవుడిని ఎలా కాపాడతాడంట? ఇశ్రాయేలును కాపాడువాడు కునుకాడు, నిద్రపోడు. పగలు ఎండ దెబ్బ కన్యను, రాత్రి వెన్న దెబ్బ నీకు తగలకుండా ఆయన తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు ఏం చేస్తారో తెలుసా? తమ చేతుల మీదుగా ఎత్తుకొని నిన్ను నడిపిస్తారు. హల్లెలూయా. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును గాక. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.